శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి శీర్షిక కులదేవతను మరువరాదు. ఒకరోజు ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామివారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనానంతరం మహాస్వామివారితో, నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలామంది జ్యోతిష్కులను అడగగా వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను, కానీ ఏమీ ఉపయోగం లేదు అని అన్నాడు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషిని, మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా అని ప్రశ్నించారు. ఆ మాట విని ఆ పెద్ద మనిషి చాలా ఆశ్చర్యపోయాడు. మహాస్వామి వారు ఆ పెద్ద మనిషితో, అక్కడ ఒక మహామాయాదేవి ఆలయం ఉన్నది. చాలా శక్తివంతమైన దేవి స్వరూపం. ఒక 50 రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకం చేయించు. నీ కారు ముందు కన్యకురిచి అమ్మవారి ప్రసన్న అని, అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు అని చెప్పారు. ఆ పెద్ద మనిషి నిశ్చేష్టుడై నోట మాట రాక అలా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్వామివారితో, పెరియవా, శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటి దేవత. వంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబంలోని చిన్నపిల్లలకు అక్కడే పుట్టు వెంట్రుకలు తీయించేవారు. కాలక్రమంలో మేము ఇవన్నీ మర్చిపోయాం. శ్రీ మహాపెరియవ దయ వలన మరియు మా అదృష్టం వలన మళ్ళీ మాకు గుర్తు వచ్చింది అని స్వామివారికి సాష్టాంగం చేసి ఆనందంతో వెళ్ళిపోయాడు. శ్రీ మహామాయాదేవి రక్షణ వల్ల ఆ కారుకి తర్వాత ఎటువంటి ఆపదలు రాలేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర, హర హర శంకర. సర్వే జనా సుఖినో భవంతు.